మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. శ్రీ గణేశాయ శ్రీరామ పరబ్రహ్మణే నమః. శ్రీ విశ్వాసనామ సంవత్సరంలో మీనరాశి వారికి గ్రహాల యొక్క అనుకూలత ప్రతికూలత ఏ విధంగా ఉందో తెలుసుకుందాం. పూర్వభాద్ర 4వ పాదము, ఉత్తరాభాద్ర 4 పాదాలు, రేవతి 4 పాదాలు, మొత్తం 9 పాదాలు మీనరాశి కిందికి వస్తాయి. మీనరాశికి రాష్ట్రాధిపతి గురువు. ఈ సంవత్సరము ఏలినాటి శని ప్రభావం వల్ల ఈ మీనరాశి వాళ్ళు అనారోగ్య సమస్యలను, ఆర్థోపెడిక్ సమస్యలను ఎక్కువ ఎదుర్కోవాల్సి వస్తుంది. ముఖ్యంగా ఈఎన్టీ సమస్యలు వీళ్ళని వేధిస్తాయి. చెవిపోటు, గొంతు నొప్పి, లంగ్స్ ఇన్ఫెక్షన్ ఇలాంటి అనారోగ్య సమస్యల వలన ఎక్కువ ఇబ్బంది పడే కాలం అని చెప్పవచ్చును. చర్మ వ్యాధులు కూడా గురి అవకాశం ఉంది. కాబట్టి ఈ మీనరాశి వాళ్ళు ఆరోగ్య పరంగా చాలా శ్రద్ధ తీసుకోవాల్సిన ఆవశ్యకత ఈ సంవత్సరం చూపిస్తోంది. వీరికి ఆదాయం 5, వ్యయం 5, రాజ్య పూజిత 3, అవమానం 11. దాదాపుగా మీనరాశి వారికి ఎప్పుడు గౌరవం కంటే అవమానాలు ఎక్కువ చూపిస్తుంటుంది. ఈ రాశిలో వ్యయము ఆదాయము దాదాపుగా సమానంగా ఉంటాయి. కాకపోతే వీళ్ళకి దైవ కృప వలన ఆర్థిక వనరులు ఎక్కడి నుంచో అందుతాయి. ఏ రూపకంగానో అవసరాలు తీరేమన్నా అందుతుంటాయి. ఈ సంవత్సరం అంతా గురువు వీరికి శుభుడు. కాకపోతే ఏలినాటి శని ప్రభావం వలన గురువు సత్ఫలితాన్ని సామాన్యంగా ఇస్తున్నాడు. అధిక ఖర్చులు, అనవసర ప్రయాణాలు, ఊహించని ఖర్చుల వలన సరిపోయేనన్ని ఆర్థిక వనరులున్నా కూడా కొంత రుణాలు చేయవలసిన అవసరం ఏర్పడుతుంది. ఇంట్లో ఎలక్ట్రిక్ వస్తువులు కానీ ఎలక్ట్రిక్ సామాన్ల విషయంలో ఖర్చు ఎక్కువ అయిపోయే అవకాశం ఉంది. బంధువుల అనుకూలత లేకపోవడం వలన శారీరక శ్రమ ఎక్కువగా ఉంటుంది. వీరికి మ్యాన్ పవర్ పూర్తిగా తగ్గుముఖంగానే ఉంటుంది. ప్రతి సంవత్సరం కూడా మీనరాశి వాళ్ళకి స్వయం కృషితోనే సొంత పనులు చేసుకోవాలి గాని బంధువులు గాని, ఆత్మీయులు గాని, పిల్లలు గాని వీరికి ఎవరు సహకరించరు. ఏ పనిలో కూడా వీరు ఎదుటి వారికి సహాయం చేయడే గాని ఎదుటి వారి సహాయాన్ని చాలా తక్కువగా అందుకుంటారు. ఎంత కష్టపడ్డా కూడా వీరికి గ్రహాల ప్రతికూలత ఎక్కువగా ఉండటం చేత సామాన్య ఫలితాలే ఉంటాయి. విద్యార్థులకు మెమోరీ లాస్ ఈ సంవత్సరం ఎక్కువగా ఉంటుంది. మళ్ళీ స్కిన్ ఎలర్జీలు అంటే చర్మ వ్యాధులు కూడా వీరిని బాగా వేధిస్తాయి. కాబట్టి విద్యా విషయంలో చాలా పట్టుదలగా, చాలా కష్టపడి చదివితే గాని సత్ఫలితాన్ని పొందలేరు. డాక్టర్ సలహాలు తీసుకొని ముందుకు సాగితే విద్యార్థులు ఆరోగ్యపరంగా, విజ్ఞాన పరంగా ముందుకు వెళ్తారు. అలాగే వ్యాపారము, వ్యవసాయము, కార్మిక రంగాల వారు స్వయం కృషితోని, దైవ బలంతోనే మంచి ఫలితాన్ని సాధించే అవకాశం ఉంది. మొదటి 2 నెలలు కొంత శుభయోగాలు చూపిస్తున్నా కూడా తర్వాత మే, జూన్, జూలై నుండి అనేకమైనటువంటి సమస్యలను ఎదుర్కోవాల్సిన అవసరం ఉంది, ఆవశ్యకత చూపిస్తోంది. మీనరాశి వారు ఎప్పుడు కూడా శ్రమజీవులు, అధిక శ్రమనే చేస్తారు. అయినా కూడా శ్రమకు తగిన ఫలితాన్ని పొందలేరు. ప్రతి సంవత్సరము దాదాపుగా వీరికి ఇలాగే ఉంటుంది. వీరు గోవును పూజించడం వలన, గో ప్రదక్షిణం చేయడం వలన అనారోగ్య సమస్యల నుంచి కొంత దూరం కాగలుగుతారు. అలాగే రుద్రాభిషేకము, రుద్ర పఠనం అంటే రాశిలో 9 పాదాల వారికి నేను చెప్తున్నది. ఇలాగా ఈ 9 పాదాల వాళ్ళు కూడా గోపూజను, శివాభిషేకాలు, రుద్ర కవచ పఠనం ద్వారా గ్రహాల యొక్క ప్రతికూలతను సమర్థవంతంగా ఎదుర్కొనే శక్తిని పొందగలుగుతారు. పూర్వభాద్ర వారు గురు జపాన్ని తప్పకుండా చేయించుకోవాలి. ఎందుకంటే వీళ్ళకి మేధాపరమైనటువంటి అనారోగ్య సూచనలు ఎక్కువగా పడుతున్నాయి. రక్తనాళాలు గడ్డకట్టడము, ఐబీపీ వలన నాడులు చిట్లిపోవడం లాంటి దుశ్శకనాలు కనబడుతున్నాయి. ఉత్తరాభాద్ర వాళ్ళకి చెవి, గొంతు సమస్యలు, స్కిన్ ఎలర్జీలు ఎక్కువ చూపిస్తోంది. అలాగే రేవతి నక్షత్రం వారికి నరదృష్టి, నరాల బలహీనత, దీని వలన శత్రు బాధ, ఈ 3 కూడా రేవతి నక్షత్రం వారిని ఈ సంవత్సరం వేధించే సమస్యలు. నరాలు యొక్క శరీర నరాలు మలకలు పడడము, ఫ్రాక్చర్స్ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి రేవతి నక్షత్రం వారికి. మీనరాశిలోని ఈ 3 నక్షత్రాలు, ఈ 9 పాదాల వాళ్ళు కూడా కేవలం శివాభిషేకము, రుద్ర పఠన పారాయణము, శివాభిషేక తీర్థాన్ని సేవించడం వల్ల కొంతవరకు ఆరోగ్య సమస్యల నుండి, అనారోగ్య సమస్యల నుండి విముక్తి పొందుతారు. అలాగే ఈ సంవత్సరము వివాహం కాని వాళ్ళకి వివాహ అనుకూలత ఏర్పడే అవకాశం ఉంది. శరీర ఆరోగ్యం సహకరించదు కానీ అధిక శ్రమ చేత వీరు ముందుకు వెళ్తారు. కేవలము వీళ్ళు స్వయం కృషి, దైవానుకూలత, ఈ 2 విషయాలే గ్రహాల యొక్క ప్రతికూలతను సమర్థవంతంగా ఎదుర్కొని విజయాన్ని సాధించి ముందుకు పోతారు. జై శ్రీరామ్.